ఇంత ఈజీగా ఇంత సూపర్గా సెట్ అవుతుంది అస్సలు అనుకోలేదండి. 10 అంటే 15 నిమిషాలు ఈరోజు తెలంగాణ బగారా రైస్ చికెన్ కర్రీ చేసుకొని కుమ్మేసామన్నమాట. సో లేట్ చేయకుండా నేర్చేసుకుందామా? హలో ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు నానకూచి కబుర్లు ఛానల్. ముందుగా పొయ్యి మీద పాన్ పెట్టేసి ఆ పాన్ వేడయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెను వేడి చేసి ఆ నూనెలో ఒక 2-3 బిర్యానీ ఆకులు అండ్ అలానే గుప్పెడు నిండా షాహీ జీరా, మామూలు జీలకర్ర కాదండి, షాహీ జీరా మాత్రమే వేయాలి. ఈ రెసిపీలో హీరో ఇంగ్రీడియంట్ ఏంటంటే కనుక ఆ షాహీ జీరాని. సో ఈ 2 నూనెలో బాగా చిట్లాలి. చిట్లుతోనే రైస్లో ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. ఒకవేళ చిట్లు లేదనుకోండి పంట కింద పచ్చి పచ్చిగా తగులుతూ కొంచెం చేదు వస్తుంది అనమాట. జాగ్రత్తగా ఇక్కడ అవి బాగా చిట్లేంత వరకు నూనెలో బాగా కదుపుతూ వేపండి. దాని తర్వాత ఒక 2 నుంచి 3 రెమ్మలు పుదీనా ఆకులు అండ్ అలానే ఈ రెసిపీలోనే హీరోతో పాటు సమానమైన హీరోయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కనుక మనందరికీ నచ్చే పచ్చిమిర్చి. వీటిని ఒక 6 నుంచి 7, ఇది ఇంకా కావాలంటే కనుక ఒక 10 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను చేస్తున్న రెసిపీ అనేది ఒక 3కి సరిపోతుంది కాబట్టి నేను యాడ్ చేస్తాను. కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ బిర్యానీ ఆకులు, జీలకర్ర, పచ్చిమిర్చి బాగా బక్క చిక్కిపోయినట్లుగా డ్రై రోస్ట్ అవ్వాలి, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట. ఈలోపు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో, పర్ఫెక్ట్గా కుదిరిందా లేదా అని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలానే మా వీడియోని లైక్ చేయండి. మా ఛానల్లో బ్యాచిలర్ రెసిపీస్ చాలా ఉన్నాయి, ఒకసారి ట్రై చేసి నచ్చితేనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఈలోపు కొంచెం మెంతాకు కూడా వేసేసి ఈ మెంతాకు పచ్చిమిర్చి బాగా డ్రై రోస్ట్ అయ్యేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేపండి. వేపిన తర్వాత మనం తీసుకున్న క్వాంటిటీ బియ్యానికి, అంటే మనం బియ్యం 1 గ్లాస్ తీసుకుంటే 2 గ్లాసుల నీళ్లు యాడ్ చేయాలి. సో ఈ నీళ్ళన్నీ కూడా బాగా ఎగ్జాక్ట్గా చెప్పిన రేషియో ప్రకారంగానే యాడ్ చేయండి, లేదంటే బియ్యం కొంచెం కచ్చా పచ్చగా ఉంటాయి. సో దాని తర్వాత అందులోనే స్లైస్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అండ్ అలానే రుచికి తగ్గ ఉప్పు, అంటే కొంతమందికి ఉప్పు ఎక్కువగా తినడం ఇష్టం, కొంతమంది కొంచెం తక్కువగా తినడం ఇష్టం. కాబట్టి మీ రుచికి అనుగుణంగా ఎంత కావాలో అంత ఉప్పుని యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ నీళ్ళని బాగా తెరల కాగి మనం యాడ్ చేసిన ఆనియన్ ముక్కలన్నీ కూడా ఒక 60-70% బాగా సాఫ్ట్ అవ్వాలి. మామూలుగా అయితే నూనెలో వేపాలి అని అంటారు చాలామంది, కాదండి, ఆథెంటిక్గా చాలంటే నీళ్ళలో మాత్రమే వేయాలన్నమాట. అలా ఒక 7 నుంచి 8 నిమిషాల పాటు నీళ్లు బాగా తెరల కాగాయి అని ఫిక్స్ అయిన తర్వాత మనము ఒక అరగంట పాటు నీటిలో నానబెట్టుకున్న బియ్యాన్ని డైరెక్ట్గా తీసేసి ఇందులో యాడ్ చేసేయండి. అండ్ అలానే మన ఛానల్లో బ్యాచిలర్ రెసిపీస్ చాలా ఉన్నాయి, ఒకసారి చూడండి, ట్రై చేయండి. మీకు బాగా సెట్ అయిందంటేనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే దయచేసి మా వీడియోని లైక్ చేయండి అండ్ ఇంకా వేరే రెసిపీస్ని కూడా ట్రై చేయండి. సో అలా బియ్యం మొత్తం యాడ్ చేసిన తర్వాత బాగా కింద నుంచి పై వరకు కదుపుతూ బియ్యం అన్నిటినీ కూడా సాఫ్ట్గా ఒక పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ అవ్వనివ్వండి. ఈలోపు మరొకసారి వీటిలో ఉప్పుని చెక్ చేసుకోండి. ఇదే ఫైనల్ స్టేజ్. దీని తర్వాత ఉప్పుని మనము యాడ్ చేసుకోలేము. వీడియోలో పక్కన ఏంటని చూస్తున్నారా? అదే అండి, చికెన్ కర్రీ కూడా రెడీ అవుతుంది సైడ్ బై సైడ్. సో ఇలా నేను చూపించిన విధంగా రైస్ అనేది బాగా బాయిల్ అయింది, పర్ఫెక్ట్గా బాయిల్ అయింది అని చూస్తే కనుక, పట్టుకొని చూస్తే ఒక 70-80% కుక్ అయింది అన్నప్పుడు దాన్ని పర్ఫెక్ట్ బాయిల్ పాయింట్, అంటే సాఫ్ట్గా రావడానికి మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు స్టీమ్ అవ్వనివ్వండి. అంతే. ఇలా స్టీమ్ అయిన తర్వాత మనం వేడివేడిగా తెలంగాణ స్పెషల్ బగారా రైస్ విత్ పక్కన ఉన్న చికెన్ కర్రీని వేసుకొని కొమ్మేయడమన్నమాట. మా ఫ్రెండ్స్ అయితే ఏం మిగిల్చకుండా పూర్తిగా కొమ్మేశారన్నమాట. సో ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, విజిట్ చేయండి. అండ్ అలానే నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దయచేసి మా వీడియోని లైక్ చేయండి. అండ్ అలానే మా ఛానల్ని, మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.